సమానంగా రెండు యుద్ధ భూమిలో ఉపదేశం చేయబడ్డాయి. రెండూ కూడా ఒక్కొక్క శిష్యుడికి ఉపదేశం చేశారు. ఒకటి కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీత కృష్ణ భగవానుడు ఒక్క అర్జునుడికే ఉపదేశం చేశాడు. సరే, హనుమ విన్నారు వేరు మాట, తర్వాత మనమందరం విన్నాం వేరు మాట. అలాగే శ్రీరామాయణంలో రామరావణ సంగ్రామ సమయంలో అగస్త్య మహర్షి ఒక్క రామచంద్రమూర్తికి మాత్రమే ఉపదేశం చేసినటువంటిది ఆదిత్య హృదయం. దాని అర్థం ఏమిటి అంటే, యుద్ధంలో ఉన్నవాడు ఎవరో వాడికి ఇది కావాలి అని అర్థం. యుద్ధంలో ఉన్నవాడు అన్న మాటకు అర్థం చేతిలో కత్తి పట్టుకునో, ధనస్సు పట్టుకునో, బాణాలు పట్టుకునో, తుపాకీ పట్టుకునో వెళ్ళిన వాడికే కావాలి అంటే నేను చెప్పడం అనవసరం, మీరు వినడం అనవసరం. మరెందుకు అంటే, జీవితమే ఒక పెద్ద రణరంగం. ఇక్కడ ఎప్పుడూ కూడా దేవతలకి రాక్షసులకి ధర్మానికి అధర్మానికి మధ్య నిరంతరం సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ రణరంగంలో మనిషి చింతకి వ్యాకులతకి లోను కాకుండా ఊంచుకుని నిలబడాలి అంటే ఏవేవి కావాలో అవన్నీ ఇవ్వగలిగినది ఏదో అంతటి సారవంతమైనదే ఆదిత్య హృదయము. మహర్షి దానికి ఆదిత్య హృదయం పుణ్యం అన్నారు. ఆదిత్య హృదయం అని పేరు పెట్టారు. సాధారణంగా ఇటువంటి మాలామంత్రములు అంటే అనేకమైన నామములతో కూడుకున్నటువంటి మంత్రరాజములు ఇవి. ఇందులో ఎన్నో నామాలు వస్తాయి సూర్యనారాయణమూర్తికి. అసలు ఇన్ని నామాలు ఎందుకండి భగవంతుడికి? విష్ణు సహస్రం, లలితా సహస్రం, శివ సహస్రం అన్ని పేర్లు అవసరమా? నాకేవి ఈ పేర్లు ఉన్నాయనుకోండి, నా 787వ పేరు పెట్టి ఎవరో పిలిస్తే నేను మర్చిపోయి వెళ్ళిపోవచ్చు. ఎందుకన్ని పేర్లు? ఒక పేరు పెడితే ఆయనకి మనకి కూడా సౌకర్యం కదూ అంటే కాదు, అందుకు కాదు. నామములు గౌణములు, అవి ఎవరో పెట్టిన పేర్లు కావు. భగవంతుడు లోక సంరక్షణార్థం ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క పేరు వస్తుంది. ఆ పేర్లు అన్నీ వింటున్నప్పుడు ఆదిత్య హృదయంలో ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మము సూర్యనారాయణమూర్తి అనేటటువంటి పూనిక కలుగుతుంది. అంతకన్నా అదృష్టం లోకంలో ఇంకొకటి లేదు. ఎందుకని లేదు అంటారేమో. నేను ఏదో శ్రీ మహావిష్ణువుని ధ్యానం చెయ్యాలనుకోండి, శ్రీ మహావిష్ణువు యొక్క రూపం ఎలా ఉంటుంది? ఏదో ధ్యాన శ్లోకంగా చెప్పబడిన ఒక రూపాన్ని తీసుకోవాలి. మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం అని. శివుణ్ణి ధ్యానం చేస్తున్నాను అనుకోండి, ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమల మధ్యే సంతతం చింతయామి. అటువంటి రూపాన్ని ధ్యానం చెయ్యాలి. సూర్యనారాయణమూర్తిని అలా మీరు బాహ్యనేత్రములు మూసి లోపల ధ్యానం చెయ్యవలసిన అవసరం లేదు. ఈ కంటికి దొరికేటటువంటి పరబ్రహ్మ స్వరూపము మనోనేత్రముతో ఊహ చెయ్యవలసిన అవసరం లేకుండా ప్రత్యక్షంగా భగవానుణ్ణి పరబ్రహ్మాన్ని దర్శనం చేస్తూ ఉపాసన చెయ్యడానికి వీలైనటువంటి రూపము ఈ లోకమునందు ఉన్నది ఒకే ఒక్కటి సూర్య భగవానుడు. అటువంటి సూర్యుడు కళ్ళ ముందు ఒక వెలుగుల ముద్దగా కనపడుతున్నాడు. అలా వెలుగుల ముద్దగా కనపడుతున్నటువంటి సూర్య మండల అంతర్నివాసి అయినటువంటి ఏ పరబ్రహ్మము యొక్క స్వరూపము అన్ని రూపములను ఆయనలోకి తీసుకొని అన్ని రూపముల యొక్క వైభవాన్ని ఒక్క బింబంలోంచి పైకి ప్రకటనం చేస్తోందో, మీరు శివుడు అంటారా? ఆయనలోంచే ప్రకటనమవుతాడు. విష్ణు అంటారా? ఆయనలోంచే. బ్రహ్మ అంటారా? ఆయనలోంచే. స్కందుడు అంటారా? ఆయనలోంచే. తపింపచేయడం అంటారా? ఆయనలోంచే. యముడంటారా? ఆయనలోంచే. అశ్వినులంటారా? ఆయనలోంచే. ఋతువులంటారా? ఆయనలోంచే. దిక్పాలులంటారా? ఆయనలోంచే. మీరు ఏమన్నా ఆయనలోంచే. అన్నీ ఆయనలోంచే. ఆయన యొక్క గుణ వైభవంగా ఆయన ప్రకాశంలోంచి వస్తుంటాయి. అది అన్వయం చేయడం ఆదిత్య హృదయం. మీరు ఆ భావనతో ఒక్కసారి ఆదిత్య హృదయం యొక్క వైభవాన్ని తెలుసుకుని అసలు ఆ బింబం ముందు నిలబడ్డారనుకోండి, ప్రాతకాలంలో ఒక పొంగు వస్తుంది లోపల నుంచి. అందుకే ఉద్యద్భాను సహస్రాభా అంటే లలితా సహస్రనామంలో ఉత్ అంటే పైకి లేవడం. అసలు
సూర్యనారాయణమూర్తి యొక్క ఉదయం అయింది, ఆయన వస్తున్నాడు అనేటప్పటికీ లోకానికి ఉండే లక్షణం ఏమిటంటే ఉత్తు లేస్తాయి. అన్ని ప్రాణులు మగత విడిచిపెట్టి లేచి నిలబడతాయి. అలా చెయ్యగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపం, ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపం, అదితిపుత్రుడుగా పైకి చెప్పబడేటటువంటి బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ వెలుగుల ముద్ద ఏదైతే ఉందో దాని లోపల సమస్త దేవతల యొక్క అనుగ్రహ ప్రసరణ కేంద్రాన్ని నీకు వివరణ చేస్తున్నాను, మంత్రరూపంగా నీకు అందిస్తున్నాను. అందుకని ఆదిత్య హృదయం అని పేరు పెట్టారు మహర్షి. ఇటువంటి పేరు మీకు ఎక్కడా కనపడదు, ఒక్క శ్రీరామాయణంలో కనపడుతుంది. వాల్మీకి మహర్షికి ఒక అలవాటు ఉంది. ఎంత గొప్ప విషయం చెప్పనివ్వండి, ఆయన సాధారణంగా ఫలశ్రుతి చెప్పరు. ఇది వింటే మీకు ఇది వస్తుంది అన్న మాట ఎక్కడైనా వాడరు. బాలకాండలో షణ్ముఖోత్పత్తికి చెప్పారు, గంగావతరణానికి చెప్పారు, మళ్ళీ యుద్ధకాండలో ఆదిత్య హృదయానికి చెప్పారు. ఇలా అక్కడక్కడ చెప్తారు తప్ప అన్ని చోట్ల ఫలశ్రుతి చెప్పరు మహర్షి. అటువంటి అలవాటు ఉన్నటువంటి వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి శ్రీరామాయణంలో రామరావణ సంగ్రామంలో చింతాక్రాంతుడైనటువంటి రామచంద్రమూర్తిని ఉత్సాహపరచడానికని ఆకాశంలోంచి దిగి వచ్చినటువంటి అగస్త్యుడు పరమ సంతోషంతో శిష్యుణ్ణి పిలుస్తున్నటువంటి వైనంతో ప్రారంభమవుతుంది. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం. ఆయన ఎదురుగుండా ఇంకా యుద్ధం చేయడానికి ఉత్సాహంతో వచ్చి రథంలో కూర్చున్నటువంటి రావణుడికి అభిముఖంగా నిలబడినటువంటి రామచంద్రమూర్తి చింతాక్రాంతుడై ఉండగా దిగుచ్చినటువంటి అగస్త్యుడు. ఆయన పిలవడం రాముడి కోసం వస్తున్నాడు. ఆ పిలిచేటప్పుడు వైభవం చూడండి. రామ రామ మహాబాహో అని పిలుస్తాడు. రామ రామ ఒకటే, ఒకరినే పిలిచాడు, ఇద్దరిని కాదు. రామ రామ మహాబాహో రెండు పేర్లతో పిలిచాడు. రామ అని పిలిచి చెప్పచ్చుగా, కాదు, రామ రామ. అందులో ఆర్తి, ఇది గురువుకి శిష్యుడి పట్ల ఉండేటటువంటి ఆర్తి. ఆ శిష్యుడికి ఉపదేశం చెయ్యాలి, ఆ శిష్యుడిని కాపాడుకోవాలి. ఆ శిష్యుడు ఇప్పుడు చింతాక్రాంతుడయ్యాడు, మనసులో ఉన్నటువంటి చింత పోవాలి, మంచి ఉత్సాహాన్ని పొందాలి. ఎందుచేత అంటే మనిషి చితి మీదకి ఎక్కినప్పుడు శరీరం కాలిపోతుంది. చిట్ట చివర చితి శరీరాన్ని ఒక్కదాన్నే కాలుస్తుంది. చింత మనిషిని బ్రతికున్నంత కాలం కాల్చేస్తుంది. అటువంటి చింత చేత ఇవాళ ఆక్రమింపబడ్డాడు రామచంద్రమూర్తి. ఆ చింత పోవాలి. అందుకని ఉత్సాహంతో ఉపకారం చేయడానికి వచ్చి నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు అని చెప్పడానికి రామ రామ. ఎంతో ఆర్తితో శిష్యుడుండగా గురువు పిలిచాడు అనుకోండి, ఒకటికి రెండు మాటలు పిలుస్తాడు. ఏదో నేను నా కొడుక్కి ఒక ఉపకారం జరగాలి, ఎంతో ఇబ్బంది ఉంది, వాడికి ఏదో పాపం ఒంట్లో బాగులేదు, జ్వరం వచ్చింది, నాకా వాడున్న ఊర్లో ఏమీ తెలియదు, ఏదో అలాగే వాడిని వైద్యశాలకి తీసుకెళ్ళాను. నాన్నగారండి పన్ను నొప్పి తలదాకా వెళ్ళిపోయింది నాన్నగారండి, అసలు పోటు భరించలేకపోతున్నాను నాన్నగారండి, ఇలా పిల్లాడు కిందకు వాలిపోతున్నాడు, అంత పోటు అంటున్నాడు. తీరా వైద్యశాలకి తీసుకెడితే ఒక్కరూ నాకు అక్కడ తెలిసిన వాళ్ళు లేరు. నేనున్న ఊరు కాదు కదా, అది ఎలా తెలుస్తుంది? ఇంతలో ఎక్కడి నుంచో ఎవరో, ఓ ఈ కోటేశ్వరరావు గారు ఎప్పుడొచ్చారు ఈ ఊరు అన్నాడు. ఎవరండి మీరు అన్నాడు. అయ్యో అదేంటండి, మీరు రామాయణం చెప్పినప్పుడు గుంటూరులో 42 రోజులు సెలవు పెట్టి వచ్చి విన్నానండి నేను, మీరంటే మాకు చాలా అభిమానం, ఏమిటి ఇలా వచ్చారు, మీరు వచ్చారు ఏమిటి వైద్యశాలకి? ఏమీ లేదండి, మా అబ్బాయికి పన్ను, నేనే అదంతా చూసేవాడిని, నేనే ఆ శాఖకి అధిపతిని, ఎక్కడున్నాడు మీ అబ్బాయి అన్నాడు అనుకోండి. నేనప్పుడు చాలా ప్రశాంతంగా ఒరే షణ్ముఖ అంటానా అనను. ఇప్పుడు వాడికి కావలసినటువంటిది దొరికింది, అందుకని ఒరే షణ్ముఖ షణ్ముఖ తెలిసిన వాళ్ళు వచ్చారా అని ఎలా పిలుస్తానో గురువు ఆర్తి రామ రామ. అందుకు రెండు మాటలు పిలిచాడు ఆమ్రేడితో తప్ప అదేదో రాముడికి వినపడదనో లేకపోతే తాను ఏదో యథాలాపంగా పిలిచాడనో కాదు. ఒక గురువు శిష్యుణ్ణి ఉద్ధరించడానికి, శిష్యుణ్ణి రక్షించుకోవడానికి ఎంత ఆర్తి పొంది ఉంటారో
అందుకే జగద్గురువులు ఎక్కడ ఉండనివ్వండి అందరినీ కాపాడుకుంటారు. సూర్యభగవానుడు ఎక్కడో ఉంటాడు. ఎక్కడో ఉన్న సూర్యభగవానుడు భూమి మీదకి రాలేదండి, మా ఊళ్ళన్నీ తిరగలేదండి అని అడుగుతామా? ఆకాశంలో ఉన్న సూర్యుడు మనందరినీ కిరణస్పర్శ చేత కరస్పర్శ చేత ఎలా ఆదుకుంటాడో వెలుగులిస్తాడో అలా జగద్గురువులు ఎక్కడో కూర్చుని చంద్రమౌళీశ్వరాభిషేకం చేసినా మనందరినీ కాపాడుకుంటూ ఉంటారు. కాబట్టి అలా గురువు ఆర్తితో శిష్యుణ్ణి రక్షించుకుంటాడు. అందుకని ఆ ఆర్తి ప్రకటనం చేయడం కోసం అగస్త్య మహర్షి రాముడిని ఉద్దేశించి రామ రామ మహాబాహో. ఏమిటి మహాబాహో? అక్కడ చింతతో ఉన్నాడు అంటే మీరిక్కడ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంత శక్తి శరీరంలో ఉండనివ్వండి, ఎంత ఆరోగ్యంగా ఉండనివ్వండి, మనసు చింతకి లోనైపోయింది అనుకోండి, అలా చింతతో ఉన్నవాడికి తన శరీర బలం జ్ఞాపకానికి రాదు, తనకెన్ని తెలుసో జ్ఞాపకం రాదు, ఇవన్నీ మరిచిపోతాడు. ఇవన్నీ మరిచిపోయి ఇందులోంచి ఎప్పటికి గట్టెక్కుతానన్న భావనతో కుందుతాడు. అలా కుందకుండా ఉండాలి అంటే ముందు ఆ చింత పోవాలి. ఆ చింత పోయిందనుకోండి, మనసు ఉత్సాహాన్ని పొందిందనుకోండి, ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిత పితుర్లభం అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి శరదం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ యత్తత్ కరోతి సహా తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అంటారు రామాయణంలోనే. ఎవడు నిర్వేదాన్ని విడిచిపెట్టాడో, ఎవడు ఉత్సాహాన్ని పుంజుకున్నాడో వాడు ఈ లోకంలో సాధించలేనటువంటి పని లేదు. అందుకే ఇప్పుడు శిష్యుడికున్నటువంటి చింత పోవాలి, శిష్యుడు ఉత్సాహాన్ని పుంజుకోవాలి. అందుకని చెప్తున్నాడు రామ రామ మహాబాహో. నీ చేతుల యొక్క వైభవం నీకు తెలియదు రామా, నీ బాహువులను నమ్ముకుని సమస్త లోకములున్నాయి. నువ్వు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఈ లోక సంరక్షణార్థం రావణుణ్ణి జయించడం కోసం నరుడిగా వచ్చావు. కానీ నీ బాహుశక్తి ఏమిటో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు. ఇప్పుడు నరుడిగా ఉన్నావు కాబట్టి నరుడి యొక్క లక్షణాలు ప్రకటనం చేస్తున్నావు. ఏదో చింతకి వశుడవైనట్టుగా ఉన్నావు, కానీ ఆ చేతులు సామాన్యమైన చేతులు కావు. నీ కోసం పనిచేసేవి కావు, లోకం కోసం పనిచేసేవి. కౌసల్యా లోకభర్తారం సుషివీయం మనస్వినీతం మమార్థం సుఖం పృచ్చా సరసా చాభివాదయ అంటుంది సీతమ్మ. అందరు తల్లులు లోకంలో తమ కొరకని బిడ్డల్ని కంటారు. లోకం కోసం బిడ్డల్ని కన్నది ఎవరైనా ఉంటే మా అత్తగారు కౌసల్యామాత ఒక్కతే అయింది. అటువంటి జగదభిరాముడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క బాహువులు సర్వకాలముల యందు లోకాన్ని రక్షణ చేస్తాయి అంతర్లీనంగా. అవి శ్రీ మహావిష్ణువు యొక్క బాహువులు. అందుకు కదు నీ చేతికి బ్రహ్మాస్త్రం ఇచ్చాను, అందుకు కదు నీ చెయ్యి విష్ణు ధనస్సు పట్టుకోవాలని విష్ణువు యొక్క ధనస్సు ఇచ్చాను, ఇంద్రుడి యొక్క ఖడ్గం ఇచ్చాను, ఇంద్రుడు రథాన్ని పంపాడు, మాతలి సారథ్యం చేస్తున్నాడు. నీ విజయం కోసం ఇంతమంది ఆశీర్వచనం పలుకుతూ పైన నిలబడి ఉన్నారు. నువ్వెందుకు చింత పొందుతున్నావు? కాబట్టి రామ రామ మహాబాహో. మహాబాహో అన్న మాట భగవద్గీతలో కూడా ఎక్కువ వాడుతుంటాడు కృష్ణ భగవానుడు. ఎవడు లోపల ఉత్సాహాన్ని పొందాడో, ఎవడు నిర్వేదం వదిలేశాడో వాడి పొందినటువంటి శాస్త్ర మర్యాద ధర్మానురక్తి వాడి చేతుల గుండా ప్రకటనమవుతుంది. అందుకే భగవద్గీత అంతా చెప్పేశాక కృష్ణ భగవానుడు అర్జునుడిని అడిగాడు, మహాబాహో 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 అని 100 మార్లు పిలిచి నీకేమర్థమైంది అన్నాడు. మహాబాహో అని పిలిచిన వాడి చేతులకు అర్థమవుతుంది భగవద్గీత. అన్నీ అర్థమైనటువంటి అర్జునుడు అన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు. నా మోహం పోయింది, అజ్ఞానం పోయింది, నాకు ఏది తెలియాలో అది తెలిసిందన్నాడు. అయితే ఇప్పుడు యుద్ధం చెయ్యన్నాడు. యుద్ధం చేస్తే ఏమైంది? ఇంతమందిని మట్టు పెట్టి గెలిచాడా లేదా? అది కావాలి ఇప్పుడు. అదే యుద్ధ భూమిలో కృష్ణుడు అర్జునుడికి ఎలా చెప్పాడో అలా అగస్త్యుడు రాముడికి చెప్తున్నాడు. అలాంటి యుద్ధభూమిలోనే ధర్మాధర్మముల మధ్య మోహానికి కర్తవ్యానికి మధ్య నలిగిపోతున్న మనకి కూడా ఆదిత్య హృదయమే కావాలి. అదే శ్రీరామ రక్ష. అందుకని రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. మహర్షులు ఏది చెప్పినా తమ స్వంతంగా ఇది నేనే కనిపెట్టానండి అని చెప్పరు. సనాతన ధర్మానికి ఒక వైభవం ఉంది.
ఏది చెప్పనివ్వండి, ఇది పరమాత్మ చేత చెప్పబడింది, ఇది వేదం చేత చెప్పబడింది అన్నది చెప్తారు. వేదమును ప్రమాణం చేసుకుని చెప్తారు తప్ప నా బుద్ధికి ఇవాళ ఇలా తోచింది అని నిన్ననొకటి చెప్పి అందులో 2 అక్షరాలు మార్చేస్తున్నాను ఇవాళ నుంచి ఇలా చదువుకోండి అని కొత్తది చెప్పి అలా ఉండదు. ఏది చెప్తున్నారు ఋషి అంటే సనాతనం. సనాతనం అంటే మన యొక్క వేదము సనాతనం. భగవంతుడు ఎప్పుడున్నాడో వేదం కూడా అప్పుడే ఉంది. వేదం భగవంతుని యొక్క ఊపిరి. ఆయన మాట్లాడితే వేదమైంది. వేదమునకు భగవంతునకు భగవంతుని ఊపిరికి భేదం ఉండదు, 3 ఒక్కటే. అలా సనాతనమైనది గుహ్యం, పరమరహస్యమైనది. ఎందుచేత రహస్యమైంది? ఎవరు సమర్థులో, ఎవరు అందుకోవాలో, ఎవరు అనుష్ఠించగలరో, ఎవరు తెలుసుకోగలరో, ఎవరు నిత్య జీవితంలో దాన్ని అన్వయం చేసుకుని విజయాన్ని పొందగలరో అటువంటి వారికి అందించాలి తప్ప అర్హత లేని వారికి అందించకూడదు. అందుకని ఇంతకాలము అర్హులైన వారు లేక చెప్పబడినటువంటి ఈ వేదాంతర్గతమైనటువంటి రహస్యమైన ఈ మంత్రం ఏదున్నదో ఇవాళ దాన్ని నీకు చెప్తున్నాను. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? సనాతన ధర్మంలో ఋషిప్రోక్తమైనటువంటి ఏ విషయమైనా కూడా అది వేదాంతర్గతమై ఉంటుంది తప్ప వేదాంతర్గతము కానటువంటి విషయాన్ని దేన్ని కూడా ఋషులు స్పృశించరు. అన్నీ వేదమునకు కట్టుబడతాయి, వేదాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడతారు. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు. వేదాన్ని ప్రమాణంగా తీసుకోండి, ప్రతిరోజు వేదం చదవండి, వినండి. వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతకండి అంటారు, అలాగే కర్మ చెయ్యండి అంటారు. కాబట్టి శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి. వత్స అంటారు మళ్ళీ. ఆ పిలుపులో ఎంత ప్రేమో! వత్స అని పిలిచేవాళ్ళు ఎవరంటే కొడుకుని పిలుస్తారు. వత్స అని దేన్నంటామంటే గోవత్సము, ఆవు యొక్క దూడ. ఆవు మాంసాహారి కాకపోయినా మావితో పుట్టినటువంటి తన దూడ శరీరమునకు పట్టినటువంటి మావిని తన నాలుక చేత శుభ్రం చేసి చక్కగా తయారు చేసుకుంటుంది. అలా శిష్యుడు ఎంత అజ్ఞానంతో ఉన్నా సరే దాన్నంతటినీ తొలగించి అంత కిందకొచ్చి పునఃపునశ్చోత్తమ సంతవాది అయి మళ్ళీ మళ్ళీ మంచి మాటలు చెప్తూ శిష్యునికి వేదమునందు ప్రామాణ్య బుద్ధి కలిగేటట్టుగా హితోపదేశం చేసి శిష్యుని యొక్క ఉద్ధరణకు పూనుకోగలిగినటువంటి మహోదారుడు త్యాగమూర్తి గురువు. కాబట్టి వత్స అని ఎవరంటారంటే గురువు శిష్యుణ్ణి అంటాడు. అందుకని ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి. ఇది సమస్తమైనటువంటి శత్రువులను గెలిచేటట్టుగా చేస్తుంది. గెలిచి నువ్వు యుద్ధంలో విజయాన్ని పొందుతావు. కాబట్టి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. దాని యొక్క వైభవాన్ని ముందు చెప్తున్నారు. ఎందుచేత? అంత ఆర్తిలో ఉన్నవాడికి అది వినపడగానే గురువుగారు వచ్చారు చెప్పారు అంటే చాలు, వెంటనే రామచంద్రమూర్తి అనుష్ఠిస్తాడు. కానీ మనందరికీ మనసులలో ఆ పూనిక కలగాలి. అందుకే రాముణ్ణి అడ్డుపెట్టి లోకానికి కూడా చెప్తున్నాడు అగస్త్య మహర్షి. ఇది ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఈ ఆదిత్య హృదయము అనబడేటటువంటి మంత్రం ఏదైతే ఉందో దీనికి ఒక విశేషం ఉంది. ఈ ఆదిత్య హృదయానికి సాధారణంగా మంత్రాన్ని ఉపదేశం పొందుతారు. అంగన్యాస కరన్యాసాలతో ఆ ధ్యాన శ్లోకం చదివి ఆదిత్య హృదయాన్ని చదవడం చాలా చాలా మంచి పద్ధతి. అలా చెయ్యాలి అంటే ఇంతకుముందు ఆదిత్య హృదయాన్ని జపం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి గురువుల దగ్గర ఉపదేశం పొందాలి. ఒకవేళ అలా ఉపదేశం పొందకపోయినా ఆదిత్య హృదయానికి ఒక మర్యాద ఉంది. దాన్ని శ్లోక రూపంలోనే ప్రతిరోజు తప్పు లేకుండా చదువుకుంటూ ఎక్కడికో వెళ్ళి కళ్ళు మూసుకుని కూడా ఉపాసన చెయ్యక్కర్లేదు. చాలా తేలిక మార్గం ఏమిటంటే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం దగ్గరికి వెళ్ళి నిలబడి కళ్ళు తెరిచి ఎదురుగుండా బింబాన్ని చూస్తూ చదవచ్చు. ఎందుకంటున్నానో తెలుసా ఈ మాట? నేను
ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం మీకు తెలియకుండా మీ మనసుని లాగగలిగినటువంటి గొప్ప కాంతి పుంజమై ఆకర్షణ శక్తిగా ఉంటుంది. నేను మామూలు ఊళ్ళల్లో ఈ విషయాన్ని ప్రతిపాదించి నిర్ధారించడం కష్టం, కానీ మీరు అలా బింబోదయాన్ని చూడాలి అంటే సముద్రం కలిగినటువంటి విశాఖపట్టణం లాంటి ప్రదేశాలకు వెళ్ళాలి. ఆదిత్య హృదయాన్ని రచన చేసేటప్పుడు మహర్షి ఈ జాతికి ఒక గొప్ప బహుమానం చేశారు. మీరు చీకట్లో సముద్రపుటుడికి వెళ్ళి, అందులో ఇటువంటి ఋతువుల్లో వసంత ఋతువు, ఇంకా ఇప్పుడు కొంచెం మంచు పడుతోంది, పొగమంచు పోయిన తర్వాత, ప్రత్యేకించి గ్రీష్మ ఋతువు లాంటి వచ్చాకో, మే నెల వచ్చిన తర్వాత, ఏప్రిల్ సగభాగం దాటిపోయాకో సముద్రపుటుడికి వెళ్ళి 6 గంటలకో 5:45 సూర్యోదయం అని పంచాంగంలో ఉందనుకోండి, మీరు 5:30 సముద్రపుటుడికి వెళ్ళి కూర్చోవాలి. ఇది నేను స్వానుభవంతో చెప్తున్న మాట, నేను ఏదో ఇక్కడ కూర్చుని మీకు చెప్తున్నది కాదు. చీకటిగా ఉంటుంది, ఎదురుగుండా నీరంతా కూడా కటిక చీకటిగా ఉంటుంది. సూర్యోదయం అయ్యేటటువంటి తూర్పు దిక్కు సముద్రము ఆకాశము కలిసిపోయినట్టుగా ఉంటాయి. అసలు అదేమీ కనపడదు. మీరు వెనక్కి తిరిగి చూస్తే ఏదో కొద్ది భాగమే చీకట్లో కనపడుతూ ఉంటుంది. కానీ బింబం ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు చెయ్యవలసింది ఏమీ లేదు. అలా సముద్రం వంక చూస్తూ కూర్చున్నారనుకోండి, అకస్మాత్తుగా సముద్రంలో ఒక చోటు నుంచి ఎర్రటి మంట వెలుతురొస్తున్నట్టుగా కాంతి మొదలవుతుంది. అరుణుడు అంటారు. ఆ కాంతి మొదలు పెట్టగానే మీరు ఆదిత్య హృదయం చదవడం మొదలు పెడితే బింబం పూర్ణంగా పైకొచ్చేటప్పటికి అయిపోతుంది. మరి ఎలా కట్టారో తెలియదు లెక్క వాల్మీకి మహర్షి. అదొక అద్భుతం రామాయణం. నేను ఎన్నో మాటలు పరిశీలించా దీనికోసం. చీకట్లో వెళ్ళి కూర్చుని ఆ ఎర్రటి కాంతి పైకి రావడం మొదలు పెట్టగానే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చముపాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం అని మీరు ఆదిత్య హృదయం చదువుతూ కళ్ళు తెరిచే ఇలా చూస్తుంటే ఆ బింబం పూర్ణంగా గుండ్రంగా పైకొచ్చేటప్పటికీ ఆదిత్య హృదయం పూర్తయిపోతుంది. అందున చమత్కారం ఏమిటో తెలుసా? ఉదయిస్తున్న బింబం ఏదో నేను చెప్పినట్టుగా ఉంటుందని మీరు అనుకోకండి. అది పైకొచ్చే ముందు మొట్టమొదట నీళ్ల మీద, అనంతమైనటువంటి ఆ జలనిధి మీద, సముద్రంలో ఆకాశం దగ్గర 2 కలుసుకున్నట్టుగా ఉంటాయి. ఒక ఎర్రటి గీత లాంటిది వస్తుంది, కొద్దిగా పైకి ఎక్కుతుంది. ఆ పైకి ఎక్కినప్పుడు అక్కడి నుంచి సముద్రంలో మీరు కూర్చున్న వరకు ఒక ఎర్రటి చార పడుతుంది. అందులోకి ఏదైనా పడవ వెళ్ళిందనుకోండి, ఆ పడవ కాలిపోతోందా అనిపిస్తుంది. ఆ ఎర్రకాంతి వెనకనున్నటువంటి కొండలు మేడల మీద కూడా పడిపోతుంది. కొంచెం సేపటికి ఆ బింబం కళ్ళతో చూడడానికి యోగ్యంగా ఉంటుంది. కామాక్షి పరదేవత పెట్టుకున్న కుంకుమ బొట్టులా ఉంటుంది. కొద్దిసేపటికి నారింజ వర్ణంలోకి తిరిగి బంగారు ముద్దవుతుంది. ఆ తర్వాత ఇంకా దుర్నిరీక్షం, మీరు ఈ కంటితో చూడలేరు, కన్ను బడలిపోదు, ఇంకా తర్వాత చూడకూడదు. అక్కడ వరకు ఉండే బింబాన్ని మీరు కానీ ఒక్కసారి చూస్తే మీ ప్రయత్నం అక్కర్లేదు, అది మీ మనసుని పట్టేసుకుంటుంది. పరబ్రహ్మాన్ని అలా ధ్యాన శ్లోకంతో పట్టుకోవడం సంభవం కావాలి అంటే ఎంత సాధన చెయ్యాలో. మనసు మాట విని నిలబడాలంటే అంత తేలిక కాదు. అదే సూర్యబింబాన్ని పట్టుకోవడం అత్యంత సులువైనటువంటి మార్గం. చాలా తేలిగ్గా పట్టేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కానీ సూర్యోదయం చూశారనుకోండి, మీరు ఎప్పుడు ఎక్కడ ఉండండి, సూర్యబింబం ఉదయిస్తుంటే నిలబడి మీరు దాన్ని అన్వయం చేసుకుంటూ చదువుతుంటే అసలు ఆ సూర్యోదయంలో ఉన్నటువంటి అందాల్ని గమనిస్తూ మీరు చదివేయచ్చు, మీ మనసు నిలబడిపోతుంది. అలా బింబ దర్శనం చేస్తూ చదివినా అద్భుతమే, మనసులో బింబోదయ దర్శనం చేస్తూ చదివినా అద్భుతమే. ఆదిత్య హృదయంలో చెప్పబడినటువంటి నామాలలో ఉన్నటువంటి విశేషాలు పరబ్రహ్మతత్వంగా సూర్య భగవానుడికి ఎలా అన్వయమవుతాయో తెలుసుకుంటూ రమిస్తూ చదివినా అద్భుతమే. ఏమీ తెలియకుండా శ్లోకాన్ని నిష్ఠతో జాగ్రత్తగా చదివినా అద్భుతమే. ఎందుకంటే అందులో ఒక గొప్ప శాబ్దిక శక్తి ఉంది. మహర్షి ఏం చేశారంటే అందులో ఒక విన్యాసం చేశారు. మనకి చూడండి,
వేదం యొక్క స్థాయి తీసుకొస్తారు కొన్నిటికి. అదంత తేలిక విషయం కాదు, అందరూ తేలేరు, అందరూ అంత స్థాయిలో రచన చెయ్యలేరు. ఏదో రుద్రాధ్యాయం ఉందనుకోండి, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ అలా పెడుతుంది. లేకపోతే ఉభయతర నమస్కారాలతోటి నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ దూరే వదాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అలా పెడుతుంది. అలా మహర్షి ఆదిత్య హృదయం ముందుకు వెళ్ళేటప్పటికీ ద్వాదశాత్మన్నమోస్తుతే అన్నారు. 12 ఆదిత్యుల పేరు చెప్పి నమోస్తుతే అని వేదస్థాయిని తీసుకొచ్చి నమక చమకాలు ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఇంకా అంతా కూడా నమశబ్దంతో నడుస్తుంది. అంత అద్భుతమైనటువంటి విన్యాసాలు చేశారు ఆదిత్య హృదయంలో. అందుకే అది శాబ్దిక శక్తి చేత మీరు చదువుతున్నప్పుడు కూడా మీకు తెలియకుండానే మీ మనసు దాన్ని పట్టేసుకుంటుంది, పట్టుకుని రమిస్తుంది. ఇన్ని శక్తుల్ని తీసుకొచ్చి అందులోకి కలిపి ప్రవేశపెట్టారు మహర్షి. అందుకే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఇటువంటి ఆదిత్య హృదయం ఉందే, ఇది పరమ పుణ్యప్రదమైనటువంటిది. సర్వశత్రు వినాశనం, ఇది సమస్తమైనటువంటి శత్రువులను పోగొడుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక ప్రశ్న ఇచ్చు. రాముని యందు రావణుడు శత్రుభావన పెట్టుకున్నాడు, చేయరాని అపకారం చేశాడు. ఆ రావణుని వెంట ఉన్న పరివారానికి రావణుడికి శత్రువు రాముడు కనుక వాళ్ళకి శత్రువే యుద్ధం చేశారు. నా మీద అలా శత్రుభావన పెట్టుకున్నవాడు కూడా నశించిపోవాలని నేను చెయ్యొచ్చా అంటే, యథార్థమునకు మన యందు శత్రుభావన పెట్టుకున్నవాడు నశించిపోవాలని కోరి చెయ్యవలసిన అవసరం ఉండదు. దైవీభావన బాగా పెరగడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అసలు అవతల వారు నా యందు పెట్టుకున్న శత్రుభావన వారి యందు పోవుగాక, వారికి నా యందు మిత్రభావన పొడసూపుగాక. వారు నేను ఇద్దరం చెయ్యి కలిపి మిత్రులమై ఇకపైన మా ఇద్దరి మధ్య ఏవైనా పొరపాట్లుంటే తెలుసుకుని ఇద్దరం కలిసి ప్రయాణము చేయుదముగాక. ఆయన నాకు మిత్రుడవాలి తప్ప ఆయన నా మీద పెట్టుకున్న శత్రుత్వము ఆయన మనసులోంచి పోవాలని కోరుకోవాలి. అది ఉదాత్త భావన. మంచి భావన ఎక్కడ కలుగుతుందో అక్కడ మంచి కర్మ ఉంటుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. సుమాని చెప్పింది, మీరు ఏది ఆలంబనం ఇస్తారో దాన్ని బట్టి సంకల్పం ఉంటుంది, సంకల్పం ఏది ఉంటుందో దాన్ని బట్టి కర్మ ఉంటుంది. మీరు మంచి విషయాలు వింటున్నారనుకోండి, మంచి విషయాల్ని మనసు ప్రతిపాదిస్తుంది. మంచి విషయాన్ని ప్రతిపాదించింది అనుకోండి, మంచి కర్మ చేస్తారు. మీకు నేను ఒక తేలిక ఉదాహరణ చెప్తా. ఈ మధ్య మా గోశాలకి 2 బస్సుల్లో ఒక పాఠశాల విద్యార్థులు వచ్చారు. ఏదో కొత్తగా గోశాల కట్టారట, అదేదో చూద్దామని. ఆ సమయానికి నేను గోశాలలో ఉన్నాను. ఆ పాఠశాలకి సంబంధించినటువంటి అధ్యాపకులు మా పిల్లలకి గోశాల వైభవం ఏమిటో, అసలు గోవులకి ఇలా ఎందుకు కట్టారో చెప్పండి అన్నారు. నేను వాళ్ళకి గోవు యొక్క వైభవం అక్కడ కూర్చుని వాళ్ళని కూర్చోపెట్టి చెప్తూ నేను అనుకోకుండా కాకతాళీయంగా ఓ మాట అన్నాను. అటువంటి గోవులకి మనం ఉపకారం చేయకపోతే పోన్లేండి, గోవులకు అపకారం చెయ్యకూడదు కదా, తప్పు కదా, కానీ మనందరం ఇవాళ గోవులకు అపకారం చేస్తున్నాం అన్నాను. వాళ్ళు తెల్లబోయారు పిల్లలు. అదేమిటి, మనం ఏం అపకారం చేస్తున్నాం అని. మనకంటే చేతులున్నాయి, ఆవుకి చేతులు లేవుగా. మనం తరిగేసినటువంటి కాయగూరల్లో ముచికలు, కాయ యొక్క చివరి భాగం, ఆకుకూరలో అడుగున ఉండిపోయిన వేళ్ళు ప్లాస్టిక్ కవర్లో ముడి వేసేసి వీధిలో పడేస్తాం. దానికి చేతులు లేవుగా, పాపం గబగబా తినాలి, లేకపోతే ఏ కుక్క మీద పడుతుందో. అది నోటితోటి కవరు వీడకపోతే ఆ ప్లాస్టిక్ కవర్తో తినేస్తోంది. నేను ఒక వెబ్సైట్లో చూశా, ఒక గోవు బాధపడుతుంటే దాని కడుపుకి కన్నం పెట్టి ఆపరేషన్ చేసి తీస్తే లోపల కుళ్ళిపోయి మగ్గకుండా 56 కిలోల ప్లాస్టిక్ కవర్లు బయటకు వచ్చాయి. నేను పిల్లలతో అన్నాను, పూర్వం మా చిన్నతనంలో మా నాన్నగారి వెంట కాయగూరలకు వెడితే ఒక చేతి సంచి పట్టుకెళ్ళేవాళ్ళం.
ఒక్క చేతి సంచి మర్చిపోయిన కారణం చేత ఇన్ని జీవులు చచ్చిపోతున్నాయి. లోకానికి ఇంత మహా అపకారం జరుగుతోంది, భూమి నాశనం అయిపోతోంది. ఒక్క చేతి సంచి పట్టుకెళ్ళలేమా లోకం కోసం? ఏమీ చేయక్కర్లేదు లోకానికి, నువ్వేమీ పెద్ద ఉద్ధరణ చెయ్యక్కర్లా. చేతి సంచి వాడి ప్లాస్టిక్ కవర్ మాని. ఎక్కడికన్నా వెడితే చేతి సంచి పట్టుకెళ్ళేవు, ప్లాస్టిక్ కవర్లో తీసుకోకు, ప్లాస్టిక్ కవర్తో ఇవ్వకు ఎవరికి అని ఒక నియమం చేసుకుంటాను అనలేవా? ఆవులు చచ్చిపోవా అని అడిగాను. నేను ఏదో అన్నాను అంతే అనుకున్నాను. నేను విచిత్రం ఏమిటంటే ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళ అధ్యాపకులను అడిగారు, ఏమండి మేము గోశాలకు ఎడితే ఆయన ఆవు అంత గొప్పదని చెప్పారు కదా, మేమందరం రోజు పాఠశాలకు వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కవర్లో తేకుండా కాగితంలో పొట్లం కట్టి మా అమ్మగారు తరిగిన కాయగూరకి సంబంధించిన శేషం పనికిరాని ముక్కలు తెస్తాం, ఇక్కడ డబ్బాలో పోస్తాం, మీరు పట్టుకెళ్ళి గోశాలకి ఇస్తారా? ఆవులు తింటాయి, అవి మమ్మల్ని రక్షిస్తాయని అడిగారు. ఆయన తెల్లబోయాడు. రెండో విషయం ఏంటంటే ఆ స్కూల్లో పిల్లలట ఎవ్వరూ ప్లాస్టిక్ కవర్ పుచ్చుకోవడం కానీ ప్లాస్టిక్ కవర్ వాడడం కానీ మానేశారు. మానేసి తండ్రి బజారుకి ఎడుతుంటే, నాన్నగారండి ప్లాస్టిక్ కవర్లో ఇంటికేమీ తేకండి, మూగజీవులు నశించిపోతున్నాయి, మహాపాపం గోశాలలో చెప్పారు, చేతి సంచి పట్టుకెళ్ళండి అని వాళ్ళ అమ్మగారిని అడిగి చేతి సంచి కొనిపించి పిల్లలు మేక్కి పెట్టి దాచి తండ్రికి ఇస్తున్నారట. నేను అబ్బురపడిపోయాను. వాళ్ళు నన్ను అడిగారు వచ్చి, అయ్యా మీరు డబ్బాలు ఇస్తే మేము మాకు స్కూల్లో పెట్టి పిల్లలందరూ కాగితంలో పొట్లం కట్టి తెచ్చిన కాయగూర ముక్కలు గోశాలకు పంపిస్తామని. నేను ఆనంద భాష్పాలు కార్చా. నాకు కావలసింది ఇదే, గోశాల కాదు కావలసింది, గో సంరక్షణ ఉద్యమం కావాలి, దానికి పిల్లల్లో కూడా ఈ పెనుమార్పు కావాలి. తప్పకుండా డబ్బా పెట్టి మేమే తెచ్చుకుంటాం ఆ కాయగూరల ముక్కలని చెప్పారు. ఇప్పుడు నాకు ఒక్క మాట చెప్పండి, ఉదాహరణ మీతో ఎందుకు చెప్పానంటే, నేను యథాలాపంగా గోశాలలో ఉన్నాను, పిల్లలు వచ్చారు ఏదో చెప్పండి అంటే చెప్పాలి కదా అని అక్కడ కూర్చుని 4 మాటలు చెప్పాను. కానీ అది పిల్లల మనసులో అంత సూటిగా నాటుకుంటుందని నేను అనుకోలేదు. అది అంత నాటుకుపోయింది. వాళ్ళు ఇవాళ పిల్లలు ఎవరు ప్లాస్టిక్ కవర్ మేము ముట్టుకుంటున్నారు, చేతి సంచి పట్టుకుంటా ఉంటున్నారు, అమ్మ తరిగిన కాయగూరల ముక్కలు పాఠశాలకు పట్టుకెళ్ళి గోశాలకు పంపిస్తున్నారు. ఒక్క మంచి మాట వాళ్ళ చెవిన పడింది, ఒక మంచి ఆలోచన వచ్చింది, ఒక మంచి కర్మ జరుగుతోంది. అది ఇవాళ నా ప్రవచనంలోకి వచ్చింది. అది రాబో కాలంలో ఎంతమందికి మార్గదర్శనం అవుతుందో ఎవరికి తెలుస్తూ, అలా ఎంతమందిలో మార్పుకి కారణమవుతుందో. కాబట్టి ఒక మంచి విషయాన్ని ఆలంబనంగా ఇవ్వడం లోపల ఉండేటటువంటి శత్రువుల్ని పరిమార్చడానికి కారణమవుతుంది. సూర్యుడు బుద్ధి ప్రచోదనం చేస్తాడు. అందుకే మీరు గమనించండి, ఉదయిస్తున్న సూర్యబింబం దగ్గరికి వెళ్ళి నిలబడగానే తుమ్మొస్తుంది, లోపల ఒక గొప్ప ఉత్సాహం పెళ్ళుబుగుతుంది, బుద్ధిని ప్రచోదనం చేస్తాడు ఆయన. అటువంటి సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి ఎవరు నిలబడతారో, ఆయనని కీర్తిస్తారో, ఆయనకి నమస్కరిస్తారో వారికి సర్వశత్రు వినాశనం. సర్వశత్రు వినాశనం అంటే బాహ్యంలో శత్రువులని అన్వయం చెయ్యక్కర్లేదు. ఉండవలసింది ఏమిటి అంటే ఇక్కడే ఉన్నారు శత్రువులు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయాత్ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి లోపల ఉన్నటువంటి శత్రువులను గెలవాలి అంటే వాటికి స్థానంలో మంచి మాటలు వినపడాలి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, మా చెవులు భద్రంగా ఉండాలి, మంచి మాటలు వినపడాలి, మంచివి చూడాలి, మంచి ఆలోచనలు రావాలి, మంచి కర్మలు చెయ్యాలి. దానివల్ల నేను లోకము కూడా శాంతంగా ఉండాలి. ఒకరి వలన ఒకరు ఖేదపడేటటువంటి పరిస్థితి ఏర్పడకూడదు. ఈ భావములకన్నిటికీ ఆలవాలం ఎక్కడున్నది అంటే సూర్యబింబాన్ని దర్శనం చేస్తూ ఆదిత్య హృదయం చదవడంలో ఉంది. కాబట్టి దీన్ని చదువు రామ. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ ముపాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. జయావహం ఇది నీకు జయాన్ని ఇస్తుంది. నువ్వు ఏ కార్యాన్ని తలపెడుతున్నావో
ఆ కార్యాన్ని సిద్ధింపచేసుకోవడానికి కావలసినటువంటి వ్యూహరచన చెయ్యగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఇస్తుంది. ఒక కార్యాన్ని ప్రారంభం చేశామనుకోండి, ఆ కార్యాన్ని పాడు చెయ్యడానికి ఎప్పుడూ రెండు ఉంటాయి. ఒకటి ఏమిటి అంటే మనసుని సంతోషపెడుతున్నట్టుగా కనపడి పాడు చేసేటటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని హితశత్రువు అంటారు. రెండవది మనసుని బాధ పెట్టేటట్టుగానే కనపడి శత్రువుగానే కార్యాన్ని పాడు చేసేది ఒకటి ఉంటుంది, దాన్ని అహిత శత్రువు అంటారు. హితశత్రువేది అంటే నాకెంతో ప్రీతితో ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ అది కార్యాన్ని నాశనం చేసేస్తుంది. నేను ఇవాళ బయలుదేరి గుంటూరు వచ్చి ఆదిత్య హృదయం మీద ప్రవచనాలు ప్రారంభం చేద్దాం అని అనుకున్నాను అనుకోండి, నాలోంచి ఒక కోరిక పుట్టింది అనుకోండి. హరిప్రసాద్ గారికి ఏం తెలుసు, అయ్యా చాలా జ్వరంగా ఉందండి అని ఏదో చాలా భారంగా ఫోన్లో మాట్లాడి, తప్పకుండా రేపటికి ఎలా అయినా వచ్చేస్తానండి, ఇవాళ ఒక్కరోజు రాలేనని చెప్పి ఫైనల్స్ మ్యాచ్ చూద్దాం అనిపించింది అనుకోండి, హితశత్రువు. ఫైనల్స్ మ్యాచ్ చూడడం సంతోషమే, అది తప్పని నేనంటలేదు, కానీ నేను చేస్తే తప్పు. ఎందుకని? నేను ఆదిత్య హృదయం చెప్పడానికి వస్తానని చెప్పి ఇవాళ ఫైనల్స్ మ్యాచ్ ఉందని, వరల్డ్ కప్, నేనేమో ఆదిత్య హృదయానికి రావడం మానేసి జ్వరం వచ్చిందని చెప్పి నేను టీవీ చూస్తూ కూర్చుంటే అప్పటికది బాగుంటుంది, ఆ మ్యాచ్ చూస్తున్నంతసేపు సంతోషంగా ఉంటుంది. కానీ ధర్మం తప్పానా లేదా, అసత్యం ఆడానా లేదా, మోహకారకమైనటువంటి గుణానికి పడిపోయానా లేదా, ఇంత భ్రష్టత్వం దేనివల్ల వచ్చింది? ప్రీతిగా మనసుకి అనిపించినటువంటి ఒక విషయానికి నేను వశపడిపోయాను. రెండవది అహిత శత్రువు, అది మంచిది కాదని తెలుస్తూనే ఉంటుంది, తెలుస్తూనే ఉండి కూడా ఆ పని చేయడం. ప్రవచనానికి బయలుదేరి వస్తున్నాను, ఎవరో నాతో మాట్లాడుతూ నా మనసుకి అత్యంత చీకాకైన విషయాలేవో ప్రస్తావన చేస్తున్నాడు అనుకోండి, నేనేం చేయాలి? ప్రవచనానికి వెళ్తున్నప్పుడు రేపు మాట్లాడదానులేండి అని వదిలిపెట్టేయాలి. అంతేకాని నేను కారులో కూర్చుని ఇక్కడికి వచ్చే వరకు ఊగిపోయి ఉద్వేగపడిపోయి ఉంది కదా సెల్ ఫోన్ అని చెప్పి ఓహో మాట్లాడేసి దిగిపోయాను అనుకోండి, అది మళ్ళీ వచ్చి నిలబడదు మనసు, అది ఊగిపోతుంటుంది లోపల. అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, శ్లోకాలు గుర్తురావు, రామాయణం గుర్తురాదు, అగస్త్యుడు గుర్తురాడు, వాడు గుర్తొస్తాడు, ఆ కోపం గుర్తొస్తుంది. అహిత శత్రువు, చెయ్యకూడదని తెలుసు, పాడు చేస్తోందని తెలుసు, కానీ వశపడిపోతాడు. హితశత్రువు నుంచి అహిత శత్రువు నుంచి ఎవరు తప్పుకుంటాడో వాడు కార్యమును సాధించగలడు. అది జయావహం. అలా బుద్ధి నిలబడాలి. నిజానికి ఇవాళ ఇది ఎవరికి అవసరం అంటే యువకులందరికీ అవసరం, యువతీమణులకు అందరికీ అవసరం. ఎందుకంటే కార్యరంగంలో నిలబడి విజయాన్ని సాధించి హితశత్రువుని అహితశత్రువుని ఎదిరించవలసినటువంటి అవసరం ఉన్నవాళ్ళు వాళ్ళే. అందుకే ఆదిత్య హృదయం అన్నది అంత అవసరం. జయావహం జపే నిత్యం, దీన్ని కానీ ప్రతిరోజు చదివితే, మహానుభావుడు శ్లోకరూప మంత్రాన్ని ఇచ్చాడండి. ఆయన ఏమీ పెద్ద కష్టపడి బాధపడి చదవవలసినటువంటి అవసరం కల్పించలేదు. జయావహం జపే నిత్యం అక్షయ్యం. ఏమండి, నాకు ముందు చాలామంది ఆదిత్య హృదయం చదివి ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ ఫలితాన్ని పొందేసి ఉంటారు కదా, సూర్యుడు వాళ్ళందరికీ ఆ ఫలితాన్ని ఇచ్చేసి ఉంటాడు కదా, ఇప్పుడు నాకు ఇవ్వడానికి ఆయన దగ్గర ఉందా, లేకపోతే ఏమైనా ఇది అయిపోయిందో నా దగ్గర అంటాడా? అక్షయం, ఆయన దగ్గర అయిపోవడం అన్నమాట ఉండదు. అక్షయం, తరుగన్న మాట లేదు. నువ్వు ఎంత దాన్ని వాడుకుంటావో అంతగా ఇంకా పైకెక్కుతూనే ఉంటావు. ఆ ఎక్కడం ఇక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే మోక్షం వరకు ఇవ్వగలదు. చాలా అజ్ఞానమనేటటువంటి చీకటిని తీసేసి జ్ఞానమనేటటువంటి వెలుగు ప్రసరణము జరిగే వరకు, అద్వైతానుభూతి యందు ఓలలాడే వరకు ఆదిత్య హృదయము ఉపకరించగలదు. నేను చెప్పట్లేదు, మహర్షి చెప్తున్నారు. అక్షయ్యం పరమం శివం. పరమశివుడు అంటుంటాం మనం లోకంలో. శివ అంటే మంగళప్రదుడు. పరమశివ అంటే ఆయన ఎప్పుడూ మంగళాన్నే చేస్తాడు తప్ప అసలు పొరపాటున కూడా మంగళాన్ని చేయడు. ఏదో పొరపాటుని చేసేశానండి అనవలసిన అవసరం ఉండదు. ఎప్పుడు చేసినా శుభములని చేసేటటువంటి వాడెవరో వాడు పరమం శివం. అందుకే సదాశివ, పరమశివ,
ఈ మాటలు వేదం వాడుతూ ఉంటుంది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అంటుంది. కొన్ని పరమమంగళప్రదములైనటువంటివై ఉంటాయి. వాటి వంక చూడడం, వాటినోసారి ముట్టుకోవడం, వాటిని చదువుకోవడం, అవి ఉన్న పుస్తకం ఇంట్లో ఉండడం, నోటి వెంట పలకడం, చెవుల్లోకి అవి వెళ్ళడం, వాటి గురించి వినడం అంత తేలిక విషయం కాదు. నన్ను నమ్మండి, కోట్ల 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 జన్మల పుణ్యము ఉంటే తప్ప అటువైపుకి భగవానుడు వెళ్ళనివ్వడు. ఎందుకని అంటే కొన్ని వస్తువులు ఉంటాయి, అవి తమంత తాముగా మంగళప్రదములు. అక్కడ పసుపు పోసినటువంటి పాత్ర ఉంది. ఎవరైనా సరే అక్కడ పసుపు పోసిన పాత్ర పెడితే కాలుతో తన్ని వెళ్ళగలరా? అది పసుపు పక్క నుంచి వెడుతూ ఆ పసుపు చూసుకోండి ఇంతమంది పక్క నుంచే వెడతారు. అది మంగళప్రదమైన పదార్థం. అది కేవలం రంగు కాదు, నమస్కరించి వెడతాం. కుంకుమ పాత్ర ఉంది, కాలు తగులుతుందా? ఎప్పుడు పడితే అప్పుడు ఉంపుతామా? కింద పడనిస్తామా? పరమమంగళప్రదంగా భావన చేస్తాం. అలాగే పూలదండ ఉంది, ఒక్క పువ్వుల దండ అక్కడ పడిపోయి ఉందనుకోండి, పూలదండే కదా అని దారపోగును తొక్కినట్టు తొక్కుతామా? అయ్యయ్యో పూలదండ అని తీసి ఎవరో సువాసినికి ఇస్తాం. అమ్మా చెల్లెమ్మ నువ్వు పెట్టుకో తల్లో అని ఆవిడికి ఇచ్చేస్తాం. లేదు, కళ్ళకద్దుకుని ఎవరు తొక్కని చోట పెట్టేస్తాం. ఒక దీపం ఉంది, దీపం వెలుగుతోంది. ఎంత మంగళప్రదమైనటువంటి వస్తువు! దీపం వెలుగుతుంటే మరింత వెలిగడానికి చౌరు పోయడమే తప్ప దీపాలు ఆర్పడం తెలిసిన జాతి ఈ జాతి కాదు. దీపం వెలగాలని కోరుకున్న జాతి. కాబట్టి దీపం తనంత తాను మంగళప్రదమైన వస్తువు. ఓ పాలకుండ అక్కడ పెట్టాననుకోండి, పాలు అక్కడ కనపడుతుంటే పాలకుండ అని తెలిసి కాలుతో తన్నగలరా? పాలకుండ అని తెలిసి కింద పాలు ఒలికిపోయినా ఊరుకోగలరా? పాలు ఒకవేళ పొరపాటున పడితే తొక్కగలరా? పొయ్యి మీద పెట్టి పాలు పొంగి అగ్నిహోత్రంలో పడిపోతే పాలు పొంగి పొయ్యిలో పడిపోయాయి అనగలరా? అది కూడా అనరు. ఎంత మర్యాదగా అంటారంటే గోవింద 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 అంటారంతే. దీపం నిధనమైంది, దీపం ఆరిపోయిందన్న మాట కూడా అనరు. దీపం కొండెక్కిపోయిందంటారు. ఆయన కథ కంచికి చేరిపోయిందంటారు. ఆయన పండిపోయాడంటారు. ఆయన చచ్చిపోయాడని కూడా అనరు. వాడు ఎక్కడా పడిపోలేదు కదా అని కూడా అనరు. ఏం అవలేదు కదా అంటారు. అంత మంగళప్రదంగా, అంత శుభప్రదంగా మాట్లాడడం తెలుసున్న జాతి బ్రతుకుతున్నటువంటి దేశం మన దేశం. తప్ప అమంగళకరంగా మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం, శివప్రదమైనటువంటి వస్తువుల పట్ల న్యూనతాభావంతో ఉండడం మనకు అలవాట్లేదు. ఒక పాలిక, ఒక ప్రమిద, ఒక యజ్ఞకుండం, ఒక సృక్కు, ఒక స్రువం, ఒక కవ్వం, ఒక అన్నపాత్ర, ఒక అగ్నిహోత్రం, ఒక తిలకం సీస, ఓ కాటుక డబ్బా, ఓ పూలదండ, 4 గాజులు, ఇవన్నీ ఎంత మంగళప్రదములో ఆదిత్య హృదయమనబడేటటువంటి స్తోత్రమున్న రామాయణము కూడా అంతే మంగళప్రదము. పసుపు కనబడితే నువ్వు ఎలా నమస్కారం చేస్తావో. నేను పసుపు రాసుకోను, నేను పురుషుణ్ణి కాబట్టి నేను తెల్లవారకట్ట లేచి పసుపు రాసుకుని స్నానం ఎందుకు చేస్తాను? నేను పసుపు రాసుకోను. కానీ నేనెన్నడూ పసుపు వాడను కదా అని పసుపు పాత్ర అక్కడ పెడితే నిర్లక్ష్యంగా మాత్రం వెళ్ళను. తెలియక నా మనవడు పరిగెత్తుకొచ్చి తొక్కేస్తాడేమో తంతాడేమోనని తీసి వాడికి అందనంత ఎత్తులో పెడతాను. నిజానికి నేను పసుపు రాసుకోకపోయినా మా ఇంటి పసుపు కుంకాల్లో నేనే ఉన్నాను. మా ఆవిడ పసుపు కుంకాలు నేను కాదు, నా ఆయుర్దాయం కాదు. అది పెట్టుకున్న పువ్వుల్లో నా ఆయుర్దాయం లేదు, అది వేసుకున్న గాజుల్లో నా ఆయుర్దాయం లేదు, దాని మంగళసూత్రంలో నా ఆయుర్దాయం లేదు, దాని నల్లపూసల్లో నా ఆయుర్దాయం లేదు. అవన్నీ మంగళప్రదమైన వస్తువులు. వాటిని చూస్తే ఎలా కాపాడుకుంటావో ఆదిత్య హృదయాన్ని ఉన్నటువంటి రామాయణ పుస్తకం ఇంట్లో ఉండి నువ్వు నమస్కారం చేసినా నీకు అదే అనుగ్రహం కలుగుతుందని నమ్ము. రామా ఇది ఎంత శక్తివంతము, ఎంత గొప్పగా మాట్లాడతారో మహర్షి. అందుకంటున్నాడు అగస్త్యుడు, అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం. ఓ రామ, ఈ ఆదిత్య హృదయము సర్వమంగళమాంగళ్యం, సమస్తమైనటువంటి మంగళములకు కూడా
ఈ ఆదిత్య హృదయము ఆలవాలమైనటువంటిది. మంగళము అన్న మాటకు అర్థం ఏమిటి? మంగళము అంటే జరిగేటటువంటి సంఘటన ఏది ఉన్నదో ఆ సంఘటన మనకందరికీ, నాకొక్కడికి కాదు, అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటిదై ఉండాలి. కామ్యం ఉన్నదనుకోండి, ఏదో ఒక కోరికతో నేను చేస్తున్నాను అనుకోండి, నాకు ఒక మంచి భార్య రావాలని నేను బ్రహ్మచారిగా ఉండగా ఏదో వ్రతం చేయడమో ఏదో లేకపోతే ఆ స్తోత్రాన్ని చదవడమో చేశాను అనుకోండి, నాకు మంచి భార్య అనిపిస్తే చాలు. దానికి మళ్ళీ ఓటింగు, ఎంతమందికి నా భార్య మంచి భార్య అన్నదాన్ని బట్టి మంచి భార్య కాదు, ఎంతమందికి ఆమె చెడ్డదనిపించినా నాకు ఆమె మంచి భార్య అని అనిపిస్తే ఆమె మంచి భార్యయే. అంతేనా కదా? తప్ప ఎంతమంది ఒప్పుకుంటే మంచి భార్య అన్న మాట ఉండదు. భర్తకి నచ్చితే మంచి భార్య, ఆవిడికి నచ్చితే మంచి భర్త. లోకమంతా మెచ్చుకున్నా ఆవిడికి ఆయన, ఆయనకి ఆవిడ నచ్చనప్పుడు లేదు. ఇది వాళ్ళిద్దరి మధ్య ఆ భావన ఉందనుకోండి, ఆ ఇంట్లో అందరూ మంగళమే, సంతోషంగా ఉంటారు. ఆ పిల్లలు సంతోషంగా ఉంటారు, బంధువులు సంతోషంగా ఉంటారు, తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు, పాలు పోసేవాడు సంతోషంగా ఉంటాడు, పక్కింటి వాడు సంతోషంగా ఉంటాడు, స్నేహితులు సంతోషంగా ఉంటారు. ఇన్ని మంగళములకు ఆలవాలమైన మంగళం ఏదున్నదో ఆ మంగళముల నుంచి విస్ఫోటన శక్తిగా మిగిలిన మంగళములన్నీ వచ్చి అందరికీ మంగళాన్ని చేస్తుంటాయి. అంత గొప్ప శక్తి ఇందు నిబిడీకృతమయ్యున్నది పరబ్రహ్మతత్వంగా. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం. ఇది సమస్తమైనటువంటి పాపములను పోగొడుతుంది. సమస్తమైన పాపములను పోగొట్టడము అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి? పాపము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది మంచి పని చెయ్యకుండా ప్రతిబంధకంగా అడ్డొస్తూ ఉంటుందో దాన్ని పాపము అంటారు. పాపము యొక్క ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, గత జన్మలలో జీవుడు చెయ్యరాని పనులు చేస్తే దాని ఫలితం ఇప్పుడు నేను మంచి పని చేయకుండా అడ్డొచ్చింది అనుకోండి, పాప ఫలితం. అందుకే మీరు గమనించి ఉంటారు, ఎవరో దేవాలయానికి వెడుతున్నారనుకోండి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆయన గుమ్మం దిగి బయటికి వెడుతున్నాడు, రండి 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 వెనక్కి వస్తున్నాడు, మీరు ఎటో బయలుదేరినట్టున్నారు, ఎక్కడికి వెడుతున్నారని అడగకూడదు, మీరు ఎటో బయలుదేరినట్టున్నారు, పాపం గుడికి వెళ్ళొద్దామని బయలుదేరానండి, ఆక్కండి, మీరు వెళ్ళిరండి నేను ఎదురు చూస్తాను అనాలి తప్ప, లేదండి చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను కొంచెం మాట్లాడి వెళ్ళిపోవాలి వెనక్కి రండి అనకూడదు. ఆయన గుడికి వెళ్లకుండా నేను అడ్డొస్తే నేనే ఆయన పాపానికి ఫలితం, ఆయన మంచి పనికి అడ్డొచ్చేసాను. పాపం ఏం చేస్తుందంటే మంచి కార్యమునకు ప్రతిబంధకంగా వస్తుంది. ప్రతిబంధకంగా వస్తే ఏమిటి అంటే దుఃఖమునకు కారణమవుతుంది. ఇప్పుడు ఒక అవసరం తీరలేదనుకోండి, దుఃఖం వస్తుందా రాదా? ఆకలి ఉంది కడుపులో, అన్నం లేదు, దుఃఖమేనా కాదా? ఆకలేసి అన్నం అడిగితే కోరిక కాదు, అవసరం. అప్పుడు ఆ అవసరం తీరలేదు అంటే నా పాపమేదో నాకు అడ్డొచ్చి దుఃఖపడుతున్నాను అని గుర్తు. ఇలా ఉంటుందా అండి అని మీరు అడుగుతారేమో నన్ను. చాలా చమత్కారంగా ఉంటుంది. నేను యథార్థంగా అయితే ఇలాంటి వ్యక్తిగత విషయాలు చెప్పను సభల్లో, కానీ మీకు బాగా అర్థం అవ్వడం కోసం, అంటే మీరు తెలియని వారని నా ఉద్దేశ్యం కాదు. ఒక మాట చెప్తాను. ఒకప్పుడు నేను హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళడానికి గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కా. ప్రవచనం ఎక్కడో చేశాను, చేసి ఆలస్యం అయిపోయింది. జనాన్ని తప్పించుకొని నేను రైల్వే స్టేషన్కి వెళ్ళకపోతే టైం అయిపోతుంది. నేను ఆ పంచకట్టుతోటే అలాగే పెట్టి పట్టుకుని ఎక్కేశాను. ఎక్కేస్తే పాపం నాకు తెలిసినటువంటి అత్యంత ఆప్తుడు ఒక ఆయన ఏం చేశాడంటే పలహారం కట్టి తెచ్చాడు. నాకు మధుమేహం ఉంది, ఏదో ఒకటి తినాలి లేకపోతే పడిపోతాను. ఆయన పలహారం కట్టి తెచ్చి తినండి అన్నాడు. నేనేం చేశానంటే నా బెర్త్ మీద పెట్టుకుని, నాది అప్పర్ బెర్త్, లోయర్ బెర్త్ మీద పెట్టి ఏసీ కంపార్ట్మెంట్స్లో నల్లటి అద్దాల్లోంచి బయటవాడు కనపడ్డాడు. అందుకని డోర్ దగ్గరికి వచ్చి తలుపు దగ్గర నిలబడి ఆయనతో అయ్యా చాలా సంతోషం అండి అని ఆయన్ని సాగనంపేసి రైలు కొంచెం వేగం పుచ్చుకుంటూ ఉండగా వచ్చేసాను. వచ్చేసి నా పలహారం కోసం వెతికలేదు. లేకపోతే ఎవరిని అడుగుతాను, ఎవరు తీసేసుకున్నారండి అని ఏమడగను. ఎవరైనా పొరపాటున తీసుకున్నారేమోనండి, ఇక్కడ పెట్టిన పలహారం ఎవరైనా తీసుకుని పొరపాటున తీసుకోవడం చూశారు ఏంటంటే అని 4-5 అడిగాను. ఏమో ఎవరైనా చూడలేదండి అన్నారు. అని వాళ్ళు తెచ్చుకున్న విప్పు తింటున్నారు. మరి వాసన రాదా? నీరసపడిపోయిన నాకు ఆకలిదా? ఎంత బాధగా ఉంటుంది. ఇంతమందికి జీవితంలో ఇన్ని పెట్టిన వాణ్ణి, ఇన్ని పళ్ళు ఇచ్చిన వాణ్ణి ఒక తినడానికి పండు కూడా లేక బాధపడ్డా. ఎవరైనా ఒక్కళ్ళైనా గుర్తుపట్టే వాళ్ళు ఉంటారేమో అని పనున్న వాళ్ళ తిరిగి అటు ఇటు ఒక్కడు గుర్తుపట్టాల. ప్రారంధం అంటే అలా ఉంటుంది.
ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తిని పిలిచి అడిగా, బాబు ఇది తర్వాత ఎక్కడ ఆగుతుందని అడిగాను. కాజీపేట వరకు ఆగదండి అన్నాడు. ఎంతసేపు పడుతున్నా? 2 గంటలు పడుతుందండి అన్నాడు. గంటన్నర ఎంతో. బాబు అక్కడ ఆగినప్పుడు చాలా నీరసంగా ఉన్నానయ్యా, కొంచెం వెళ్ళి ఏదైనా తెస్తావా అన్నాను. ఇది ఏసీ కోచ్ కదండి, ముందుకు పోతుంది, ఎక్కడో ఉంటాయి చీకట్లో, ఇప్పుడు ఎవడు కొనుక్కుంటాడండి, కాజీపేటలో ఎవడో తిండో, అయినా మజ్జిగ ప్యాకెట్లు అవి ఏమైనా వస్తే చూస్తాను ఉండండి అన్నాడు. ఒక్కడొస్తే ఒట్టు. కాజీపేటలో ఇంకా శరీరం పడిపోతుందేమో అన్నంత నీరస పడిపోయి బెర్త్ కూడా లేని వాళ్ళ అలాగే కూర్చుని అందరూ వీడి దొంగడా పెట్టిట్టుకుపోతాడా, ఎందుకు ఇలా కూర్చున్నాడు అనుకున్న సందర్భంలో వాడు వెళ్ళి, అయ్యా మీరు చూసుకుని తినండి నాకు తెలీదు, వాడిని అడిగితే 4 ఇడ్లీలు ఎప్పుడో పొద్దున్న ఉండిపోయాయి, నువ్వు అంత అంటున్నావు కాబట్టి ఇస్తున్నానని ఇచ్చాడండి, నేను కూడా వెస్టిబ్యూల్స్లోంచి వచ్చానని ఇచ్చాడు. అవి పొద్దున్నవో సాయంకాలం ఓ రేపు పొద్దున్న కాకినాడ వెళ్ళాక అనారోగ్యం వస్తే చూసుకోవచ్చని ఎంత గబగబానో కలియబడి కుక్క తింటుంది అలా తిని మంచినీళ్లు తాగి బెర్తెక్కి పడుకున్నా. అవసరం తీరకపోతే అంత ఖేదం ఉంటుంది. ఎందుకు పడాలంత కష్టం నేను? అయ్యా ఒక్క పూట మా ఇంటికి పలహారానికి రండి అని అడిగేటటువంటి ఆప్తులు, ప్రేమ కలిగిన వాళ్ళు ఎందరో ఉండగా నేను రాలేనండి అని చెప్పిన రోజులుంటే ఒక్క బిస్కెట్ పెట్టేవాడు ఉన్నాడేమో అని అలమటించిన రోజు ఒకటి ఉంది. ఎక్కడదంటే నా పాపము నాకు ప్రతిబంధకంగా వచ్చి దుఃఖంగా నిలబడింది. ఈ దుఃఖం నీకు వద్దంటావా? ఆదిత్య హృదయం చదువు, అగ్నిహోత్రంలా పాపాన్ని కాలుస్తుంది, లేదా భరించగలిగిన శక్తి నీకు ఇస్తుంది. సర్వపాప ప్రణాశనం ఆదిత్య హృదయానికి మరొక గొప్ప శక్తి. చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఆదిత్య హృదయం చింతని శోకాన్ని కాల్చేస్తుంది. ఇది చాలా పెద్ద పెద్ద మాటలు సుమండి. మహర్షి మొట్టమొదటే రాముడికి పరిచయ వాక్యాలుగా చెప్పేస్తున్నారు ఆదిత్య హృదయం యొక్క గొప్పతనాన్ని. చింత భూతకాలానికి సంబంధించింది, శోకము భూతకాలానికి సంబంధించింది, చింత భవిష్యత్తుకి సంబంధించింది. శోకం దేనికి అంటే, అయ్యో అనవసరంగా చేశానండి, ఆ ఒక్క చిన్న పొరపాటు చేయకపోతే ఎంత బాగుండేదో, అనవసరంగా వెళ్ళి నేను ఎందుకు చెప్పండి గ్యారంటీ సంతకం పెట్టాను, ఎంత ఆస్తి పోయిందండి అని ఏడుస్తాడు. ఎప్పుడో ఎక్కడో ఒక తప్పు చేశాడు, ఆ ఒక్క తప్పుకి బ్రతికున్నన్నాళ్ళు ఏడుస్తూనే ఉంటాడు. అది గతానికి సంబంధించింది, దాన్ని శోకంగా ఎప్పుడూ అనుభవిస్తూనే ఉన్నాడు. రాబోయే కాలంలో ఏమవుతుందో అని ఆలోచిస్తూ భయపడుతూ బెంగపెట్టుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కడు చూడండి, ఏమో ఉంటానో ఉండనో అని బెంగ, ఏమో చచ్చిపోతే ఏమవుతుందో, చచ్చిపోతే ఏమవుతుంది, అసలు చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందని ఆలోచించడానికి అది నాకు సంబంధించిన విషయం కాదు, నా కొడుక్కి సంబంధించిన విషయం, ఒకవేళ వాడు కూడా పట్టించుకోకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన విషయం తప్ప అది నా విషయం కాదు. నేను బ్రతికుండగా ఏం చెయ్యాలన్నది ఒక్కటే నాకు సంబంధించిన విషయం కదా. అది చింత ఏం చేస్తుందంటే అక్కర్లేని వాటన్నిటి గురించి ఆలోచిస్తుంది. అది కూడా నిరాశావాదం. అమ్మో రైలు దొరుకుతుందో దొరకదో, దొరికినా ఎవరైనా సెల్ ఫోన్లు అలా మాట్లాడతారేమో, నిద్ర పోనివ్వరేమో, పడుకోగలనో పడుకోలేనో, దిగాక వెళ్ళగలనో వెళ్ళలేనో, వెళ్ళాక మాట్లాడగలనో మాట్లాడలేనో, అన్నీ చింతే. ఇంకా ఆ చింత చితి ఆఖరణ కాలుస్తుందేమో. వీడు బతికున్నంత కాలం భవిష్యత్ గురించి చేసేటటువంటి నిరాశావాదం వీడిని నిస్పృహలో ముంచేస్తుంది. దీనికి తోడు పక్కన నంచుకోవడానికి శోకం. గతంలో తప్పు చేశాను, దానివల్ల ఇంత కష్టం వచ్చింది, గతంలో ఈ పొరపాటు చేశాను, ఇంకా అదే పట్టుకుంటాడే, ఎంత చెప్పండి వదలడు. మళ్ళీ మొదలెట్టి ఏమిటోనండి అది చేయకపోతే, అదే ఏడుపు. ఇంకా అలా నిత్యం ఏడిచేవాడికి ఏం తెచ్చిస్తే సంతోషంగా ఉంటాడు? ఇక నేను ఎదగలనంటారా? అప్పుడు మనిషి మృత్పిండమైపోతాడు, మట్టి ముద్దయిపోతాడు, కింద పడితే అంటుకుపోతాడు, ఇక పైకి లేవడం. బంతి అనుకోండి, కింద పడితే పైకి లేస్తుంది. ఆదిత్య హృదయం గతంలో జరిగిన పొరపాటు వలన శోకముతో నశించిపోకుండా, రాబోయేటటువంటి భవిష్యత్తు గురించి చింత పెట్టుకోవలసిన అవసరం లేకుండా, ఇప్పుడు వర్తమానంలో కార్యాన్ని ఉత్సాహంతో రూపకల్పన చేసి ధైర్యంతో ఎదుర్కోగలిగినటువంటి సమర్థతని బుద్ధి రూపంగా అనుగ్రహిస్తుంది. అందుకే చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది ఆయువుని పెంచుతుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిమండి ఈ విషయాన్ని.
శరీరమాద్యం కులు ధర్మసాధనం అంటుంది శాస్త్రం. అసలు ఈ శరీరం ఉందే భగవంతుడు చేసిన తమాషా. ఇది పెద్ద ఉపకరణం అండి. వేదాంతంలో ఇది చేసేటటువంటి ఉపకారం మహాద్భుతం. ఇది ఉంది కాబట్టి గత జన్మలలో చేసిన పాపములు నశించిపోతున్నాయి. అలా ఆలోచించండి, శోకం ఉండదు. దీనికి మోకాళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి, బెంగ ఉండదు. ఎందుకు ఉండదంటే గత జన్మలలో చేసిన పాపం ఏదో ఉంది. ఆ పాపం మోకాళ్ళ నొప్పి రూపంలో పోతాం. అమ్మయ్యా, ఇది ఇంకొక రకంగా ఉంటే నేను ఏ మంచి పని చేయకుండా పాడైపోతున్నావు. మోకాళ్ళ నొప్పి అయితే ఏమైంది, కింద కూర్చోలేవు, కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నావు, పోయిందా లేదా చింత. కాబట్టి శరీరం అనేటటువంటిది ఉన్నది కాబట్టి గత జన్మలో చేసుకున్న పాపం దుఃఖం రూపంలో పోతోంది. ఇది ఉంది కాబట్టి కొత్తగా పుణ్యకార్యం చేస్తున్నావు. ఆదిత్య హృదయం వినడానికి ఎలా రాగలిగావు? శరీరం ఉంది కాబట్టి. ఆదిత్య హృదయం మీద ప్రవచనం ఎలా చేస్తున్నాను? శరీరం ఉంది కాబట్టి. ఓ గుడికి ప్రదక్షిణం ఎలా చేస్తాను? శరీరం ఉంది కాబట్టి. దీనితో పూజ ఎలా చేస్తాను? శరీరం ఉంది కాబట్టి. ఆ శరీరం ఉంది కాబట్టి ఉపయోగించగలవు. అందున మనుష్య శరీరానికి ఒక అద్భుతం ఉంది. మనుష్య శరీరం అపారమైన పుణ్యం చేసి ఇంద్ర పదవికి వెళ్ళగలదు. నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు అని చెప్పి మంచి పనులు చేసి చిత్తశుద్ధిని పొంది జ్ఞానము వలన మోక్షాన్ని పొందొచ్చు. నేను శాస్త్రాన్ని నమ్మనని పాపపు పనులు చేసి కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోయినా మధ్యలో నిలబడేటటువంటి కూడలి మాత్రం మనుష్య శరీరమే. ఇంత గొప్ప శరీరం లోకంలో ఏ ప్రాణికి లేదు. దీనికి వాక్కుంది, దీంతో ఏమీ చెప్పక్కర్లేదు. రామనామం చెప్పుకుంటే చాలు, శివనామం చెప్పుకుంటే చాలు. దీనితో భగవన్నామం చెప్పినంత మాత్రం చేత తరించిపోతున్నావు. కానీ ఏది పలకడానికి నామం ఉన్న ప్రాణి ఇంకోటి చెప్పండి. ఇదిగోనండి, మనుష్యుడు కాకుండా భగవన్నామాన్ని ఇది చెప్పగలదు, ఇంకొక ప్రాణి లేదు. ఇదిగోనండి, భగవంతుడి గురించి ఇది మాట్లాడుతుంది, ఇంకొక ప్రాణి లేదు. అంత అద్భుతమైనటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ శరీరానికి మితమైనది, సాత్వికమైనది, దైవర్పితమైనది, న్యాయార్జితమైనటువంటిది పదార్థాన్ని ఆహారంగా ఇచ్చి నిలబెట్టుకోకపోతే, ఇది పడిపోయిందనుకోండి, రోగగ్రస్తం అయిపోయిందనుకోండి, శరీరము ఉన్నది కానీ ఏం చేయగలదు? ఆయుర్దాయాన్ని అనుభవిస్తున్నాడంతే, ఉపయోగం ఏముంటుంది? అందుకే లోకంలో ఒక ముతక సామెత ఉంది. అందుకే దీర్ఘాయుర్దాయాన్ని ఎవరు పొందుతాడు అంటే పాపిష్టివాడు పొందుతాడు అని. లోకంలో ముతక మాట ఒకటి అంటూ ఉంటారు. ఎవరు దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాడు? పాపి చిరాయు సుకృతి గతాయు అంటారు. పాపి చిరాయుర్దాయాన్ని పొందుతాడు అని. పాపి చిరాయుర్దాయాన్ని పొందుతాడు అంటే పాపాలు చేయండి ఆయుర్దాయం ఉంటుందని కాదు. పాపి చిరాయుర్దాయాన్ని పొందుతాడన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వాడి మలమూత్రములను వాడు విసర్జించుకోలేకుండా మంచం మీద ఆయుర్దాయంతో ఉంటాడు అని అన్వయం. పాపాలు కదు చేశాడు, మంచంలో ఉంటాడు, తనకు కావలసింది తాను తినడు, ఎవరొచ్చారో తెలియదు, ఏమన్నారో తెలియదు, తన మల విసర్జన జరుగుతోందని తనకి తెలియదు, తన మూత్ర విసర్జన అవుతోందని తనకి తెలియదు, తాను లేవలేడు, వెళ్ళలేడు. అందులోంచి పుట్టిన క్రిములు తనని కొరికేస్తుంటాయి. అంత దుర్గంధభూయిష్టమైనటువంటి గదిలో తాను అలాగే పడుకుని ఉంటాడు. భార్య కూడా 6 నెలలు చేసి చెయ్యలేక అబ్బా ఇంతకన్నా అని వదిలేస్తుంది. అప్పుడు ఉన్నట్ట ఊడిపోయినట్ట? ఎందుకు ఆయుర్దాయం అప్పుడు? కాబట్టి దీర్ఘాయుర్దాయము పాపి పొందుతాడు అన్న మాటకు అర్థం అన్ని వేళలా పాపాలు చేసి ఆయుర్దాయాన్ని పొందండి అని అన్వయం కింద చెప్పకూడదు. కానీ శరీరాన్ని రక్షించుకోవాలి. ఇది పరమేశ్వరుడు ఇచ్చాడు. దీనికి 100 సంవత్సరముల ఆయుర్దాయం ఇచ్చాడు. ఇది ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి క్రమశిక్షణతో దీన్ని వాడుకోవాలి. ఇది కూడా ఒక పనిముట్టండి. ఒక గొప్ప రుద్రాక్ష తావళం నా దగ్గర ఉందనుకోండి, మా గురువుగారు ఇచ్చింది, ఎంత భద్రంగా చూసుకుంటాను. ఎవరో పెద్దలు నాకు ఓ ఉంగరం ఇచ్చారనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటాను. ఎవరో ఒక మహాత్ముడు నాకు ఇంత విభూతి ఇచ్చాడనుకోండి, ఎంత జాగ్రత్తగా దాన్ని లలాటమనందు ధరిస్తాను. నాకు మంత్రోపదేశం అయిందనుకోండి, ఎంత జాగ్రత్తగా జపం చేస్తాను. భగవంతుడు కరుణించి కొన్ని కోట్ల జన్మల తర్వాత ఈ శరీరాన్ని ఇచ్చాడు. దీనికి నియమంగా వ్యాయామం ఉండి, నియమంగా సాత్వికాహారం తిని, మంచి ఆలోచనలతో ఉద్వేగాన్ని పొందకుండా ఉంటే ఇది దీర్ఘాయుర్దాయాన్ని పొందుతుంది.
ఎంత మంచి ఆహారం పెట్టినా అనవసరంగా ప్రతి విషయానికి ఆవేశపడిపోతుంటాడు అనుకోండి, తన కోపమే తన శత్రువు, ఆయుర్దాయం నశించిపోతుంది. కాబట్టి ఆయుర్వర్ధనముత్తమం అన్న మాటకు అర్థం ఆదిత్య హృదయం చదువుకుంటే ఆయుర్దాయం వస్తుందండి కాదు. ఆదిత్య హృదయం చదువుకుంటే బుద్ధి వికసించి దీన్ని ఎందుకు నిలబెట్టుకోవాలో బాగా అర్థమయ్యి, దీన్ని నిలబెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనాన్ని సాధించుకోవాలో గుర్తిరిగి దానికి తగినట్టుగా పరిశ్రమించి దీన్ని వాడుకోవడంలో వైక్లభ్యం పొందకుండా కురుపుణ్య బహోరాత్రం, రాత్రి పగలు అనకుండా తొందరగా అవకాశం వచ్చిందంటే విడిచిపెట్టడు. అమ్మో మళ్ళీ జారిపోతే వస్తుందో రాదో ఈ అవకాశం, పుణ్యకార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. కాబట్టి ఈ శరీరాన్ని నేను చాలా జాగ్రత్తగా వాడుకుని పుణ్యకార్యాలు చేసి ఫలితాన్ని సాధించుకుంటాను, పాపకార్యాల వైపుకి వెళ్ళను అన్న బుద్ధి కలిగి ఆవేశమునకు లోను కాకుండా శరీరారోగ్యాన్ని మనసు యొక్క పరిపుష్టిని నిలబెట్టుకుంటూ రెండిటితో కలిపి ఉత్తమమైనటువంటి కర్మలను ఉత్సాహము కొరకు చేస్తాడు. మాట జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. చూడండి, లోకంలో చాలా అలిసిపోయానండి, ఒక్క 3 గంటలు అలా పోయి ఏదో ఒక చలనచిత్రం చూసి వస్తాను అన్నాను అనుకోండి, నాకు కాసేపు బడలిక తీరాలి అంటే ఓ 3 గంటలు నేను చలనచిత్రం ఏదో ఒకటి చూడాలి, కాల్పనిక కథ కాసేపు చూసి రావాలి. అది తప్పని నేను నిర్ధారించట్లేదు. లేకపోతే ఎవరో పిల్లలు ఆడుకుంటుంటే కాసేపు వెళ్ళి చూసి రావాలి. కానీ భాగవతంలో కృష్ణ పరమాత్మకి క్రీడలు ఏమిటి? మానసికోల్లాసానికి, లోక సంరక్షణమే ఆయనకి క్రీడ. ఆయన గోవర్ధనోద్ధరణం ఎవరి కోసం చేశాడు? లోకాలకి ఉపయోగపడడం కోసం. చిన్న పిల్లవాడిగా ఉండి కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవిచనుబాలు త్రవిచంపే, కళ్ళు కూడా తెరవని చిన్న పిల్లవాడిగా ఉండి రాక్షసిని పూతనా సంహారం చేశాడు. ఎవరి కోసం? లోక సంరక్షణం కోసం. 10 మందికి ఉపకారం చేయడం నాకు విశ్రాంతి అని నేను భావన చేయగలిగాను అనుకోండి, ఈ శరీరంతో నలుగురికి ఉపకారం చేసి నేను సంతోషం పొందుతాను. ఇంతకన్నా నాకేం కావాలి అని నేను అది ఎందుకు చేస్తానంటే అలా చేయడంలో నాకు గొప్ప సంతోషం. అమ్మయ్యా, ఇవాళ దీని 2 గంటలు నేను లోక ప్రయోజనానికి వాడాను, అంతకన్నా సంతోషం లేదు. ఇప్పుడు నేను దేని వలన సంతోషం పొందుతుంటానంటే ఓ మంచి పని చేసి. నేను సందర్భం వచ్చింది కాబట్టి మీతో ఒక విషయం మనవి చేస్తున్నాను. నా దగ్గరకి ఓసారి ప్రవచనానికి వెళ్ళిపోతుంటే ఓ పిల్ల వచ్చింది, గట్టిగా 20 ఏళ్ళు ఉంటాయి. అమ్మ నేను ప్రవచనానికి వెళ్ళిపోయే సమయం అయిపోయింది, ఆలస్యం అవ్వకూడదమ్మా, వేరొకసారి కనపడు అని వెళ్ళిపోతున్నాను. అబ్బెబ్బే నాకేం పని లేదండి, ఒకసారి నమస్కారం చేసి వెళ్ళిపోతాను, మీరు కాళ్ళకు కూడా పెట్టక్కల్లా, ఇలా చాలు సంతోషం, మీరు వెళ్ళిరండి నేను బయలుదేరుతున్నానండి. నేను తెల్లబోయాను. అలా అనరు ఎవరు. నేను ఆశ్చర్యపోయి లిఫ్ట్లో దిగుతూ ఆ పిల్లని పిలిచి ఏం చదువుకుంటున్నావు అన్నాను. ఇంజనీరింగ్ చదువుకుంటున్నానండి. నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాను. మీ ప్రవచనాలు వింటూ ఉంటానండి. పిల్ల ప్రవచనాలు వింటానంటోంది, నన్ను చూడ్డానికి వచ్చానంటోంది, నాకు నమస్కారం పెట్టానంటోంది. ఈ పిల్లకి ఏమర్థమైనా నాకు నమస్కారం పెట్టాలనిపించింది అని అనుమానం వచ్చింది. వచ్చి నీకేమర్థమైందమ్మా, ఎందుకు వచ్చావు నమస్కారం పెట్టడానికి అన్నాను. ఆ పిల్లంది, మీ ప్రవచనాలు వింటే మనకున్నంతలో లోకానికి ఉపకారం చెయ్యాలని నాకు అర్థమైంది. నేను ఆశ్చర్యపోయాను, ఇదేమిటి ఈ పిల్ల నేను అలా చెప్పానో చెప్పలేదో కానీ చాలా బాగా తీసుకుందే అనిపించి ఒక్క క్షణం ఆగి, అమ్మా ఏం చేస్తూ ఉంటావు ఉపకారం లోకానికి అన్నాను. ఆ పిల్ల చెప్పిన మాటకి నేను ఎంత ఆశ్చర్యపోయానంటే, రోజు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చేసిన తర్వాత లేదా పొద్దున్న వెళ్ళేటప్పుడు నాకు 1 గంట ఖాళీ ఉంటుంది కదండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెడతాను. ఏమీ చదువుకోవడం రాని వాళ్ళు పసిపిల్ల కళ్ళు తేలేసేస్తుంటే ఏ ఎద్దుల బండిల్లోనో జట్కాల్లోనో ఆటోల్లోనో వస్తారు. వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఓపీ టికెట్ రాయించుకోవడానికి పరిగెడతారు. పాపం వాళ్ళ కాగితం ఇస్తే రాయడం రాదు. నేను అలాంటి వాళ్ళని చూసి వాళ్ళతో పాటు పరిగెత్తుకెళ్ళి ఇది ఎమర్జెన్సీ అని చెప్పి గబగబా ఓపీ టికెట్ ఫిలప్ చేయించి వాళ్ళకేదో రూమ్ నెంబర్ 30 న్యూరాలజీ అంటారు అంతే కౌంటర్లో. ఆ న్యూరాలజీ వార్డ్ అంటే ఏమిటి, ఎక్కడది, ఏ ఫ్లోర్లో ఉంది, ఆ గది ఏమిటి, 13 అంటే వాళ్ళకి 13 చూడడం కూడా రాదు. అది నేనేం చేస్తానంటే వెంటనే స్ట్రెచర్ పిలిచి లేకపోతే ఏ కుర్చీలోనో కూర్చోపెట్టి వాళ్ళని పిలిచి గబగబా వీళ్ళని రూమ్ నెంబర్ 13కి తీసుకెళ్ళి ఎమర్జెన్సీ కేసు కాబట్టి డైరెక్ట్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా పిల్ల కళ్ళు తేలేస్తోంది అని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఈ మందులు కావాలని చెప్తే ఎక్కడ మందులు ఇస్తారో తెలియదు, పరిగెత్తుకెళ్ళి ఆ మందులు తీసుకొచ్చి పిల్లకిచ్చి
ఎవరికైనా వైద్యంలో నా వలన సమయానికి అందితే ఆ గంటలో సంతోషం పొంది ఇంటికి వెళ్ళిపోతానండి. మీరు చెప్తే నమ్మండి, నేను స్థాణువై నిలబడిపోయాను. నేను ఇలా ఎప్పుడు చెప్పలేదే నా ప్రవచనం, నేను ఎప్పుడు ఇలా నా జన్మలో ఒక్కళ్ళ ఉపకారం చేయలేదే, ఒక పిల్లకి ఇలా అర్థమైందా, ఈ పిల్ల ఇలా చేస్తోందా అని తెల్లబోయి, అమ్మా ఇలా ఎంతమందికి చేశావన్నాను. చాలామందికి చేశానండి. సార్ మీరు నిలబడి మాట్లాడుతున్నారు, ప్రవచనానికి వెళ్ళిపోవాలన్నారు కాబట్టి ఒక్క మాట చెప్తాను. ఈ మధ్య ఒక తల్లి మళ్ళీ వచ్చిందండి పిల్లని ఎత్తుకుని, చనిపో